చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. పౌలు గారు రాసిన పత్రిక ఎఫెసీ 5వ అధ్యాయము 8వ వచనం. అక్కడ ఇలా వ్రాయబడి ఉంది: మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఒక మాట పౌలు గారు అంటా ఉన్నారు. ఏమని అనంటే, మీరు ఇంతకుముందు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వెలుగు ఫలము మంచితనము, నీతి, అలాగునే సత్యం. నేను అంటాను, ఎవరైతే వెలుగులోకి వచ్చారో, చాలామంది సాక్యాలు చెప్తూ ఉంటారు కదా, ఆలయంలో నిలబడి ఇంతకుముందు అలాగున్నామండి, ఇలాగున్నామండి, ఇప్పుడైతే బాగున్నామండి, ఇప్పుడైతే మారు మనసు పొందానండి, ఇప్పుడైతే రక్షణ పొందానండి అని అంటారు. నిజమే, నువ్వు నిజంగా మారు మనసు పొందేవా లేదా? నువ్వు నిజంగా రక్షణ పొందేవా లేదా? ఒక్కసారి నువ్వు చూచుకో, పరిశోధన చేసుకో, నీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలన చేయి. నిజంగా నువ్వు రక్షణ పొందేవా? నిజంగా నీవు మారు మనసు పొందేవా? ఒక్కసారి చూసుకు వాక్యాన్ని బట్టి. అయితే పౌలు గారు అంటున్నారు ఏమని? ఇంతకుముందు అయితే మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు. అయితే వెలుగు ఫలం ఏంటి అనంటే, 1 మంచితనము, 2 నీతి, 3 సత్యము. ఈ 3 వెలుగులోనికి వస్తే వారిలో ఉంటాయి. మరి ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, నీలో మంచితనం ఉందా? నీలో నీతి ఉందా? నీలో సత్యం ఉన్నదా? అయితే నువ్వు వెలుగులోనే ఉన్నావు. ఈ 3 లేకపోతే నువ్వు వెలుగులో లేవు, చీకటిలో ఉన్నావు. నీలో ఏముంటాయో తెలుసా? వ్యభిచారము, దొంగతనము, మోసము, లంచాలు తీసుకోవటము, అబద్ధాలు ఆడటం, అలాగునే బూతులు తిట్టడం, గర్వించటం, అతిశయం పొందటం, ద్వేషించటం, పగ తీర్చుకోవటం, ఇవన్నీ ఉంటాయి. ఎవరైతే చీకటిలో ఉంటారో ఇవన్నీ ఉంటాయి. ఎవరైతే వెలుగులోనికి వచ్చారో వారిలో ఏవండి శాంతి, సమాధానము, దేవుని ప్రేమ, ఏవండి మంచితనము, నీతి, యథార్థత, న్యాయము, మంచి ప్రవర్తన, సత్యము, ఇలాగున ఇవన్నీ ఉంటాయి. ఇంతకా నువ్వు చీకటిలో ఉన్నావా లేదా వెలుగులో ఉన్నావా? దీన్ని బట్టి నువ్వు చూసుకుంటే నువ్వు చీకట్లో ఉన్నావా వెలుగులో ఉన్నావా అనేది నీకే తెలుస్తుంది. అయితే నువ్వు చీకటిలో గనక ఉంటే ఖచ్చితంగా అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. అగ్నిగుండానికి వెళ్ళే మార్గమునందున్న చీకటి క్రియలు మానేసి వెలుగు క్రియలు చేయాలి. సాతాను యొక్క క్రియలు మానేసి దేవుని క్రియలు చేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని క్రియలు చేయటం మొదలు పెడతావో, అనేక మందిని ప్రేమిస్తూ, అనేక మంది దగ్గర సమాధానంగా ఉంటూ, అనేక మందిని ఏవండి యథార్థవంతులుగా నడవమని బోధిస్తూ, ఇలాగున దేవుని క్రియలు ఎప్పుడైతే నువ్వు నడుస్తూ ఉంటావో, నువ్వు దేవుని సంబంధివే, దేవుని యొక్క రాజ్య సంబంధివే. కాబట్టి నేను అంటాను, నువ్వు చీకట్లో ఉన్నావా వెలుగులో ఉన్నావా? వెలుగులో ఉంటే మంచితనం ఉంటుంది, వెలుగులో ఉంటే నీతి ఉంటుంది, వెలుగులో ఉంటే సత్యం ఉంటుంది, సత్యం ఉంటుంది. పాస్టర్ గారు మీరు చాలా బాగా చెప్తున్నారు, కానీ నాలో ఒక చిన్న బలహీనత ఉంది, అంతే, ఇంకేం పర్వాలేదు. నేనండి ఒక ఉన్నతమైన స్థాయిలోకి వచ్చేసాను, నేనండి దేవుడు దీవించాడండి, నాకేం పర్వాలేదు, పిల్లలు, మనవాళ్ళు, ఇల్లు, పొలము అన్నీ ఉన్నాయి. కాకపోతేనండి చిన్న బలహీనత అండి, చిన్న బలహీనత ఉంది, చిన్న తప్పు చేస్తున్నానండి అని అంటారు. నేను అంటాను, చిన్న బలహీనత జాగ్రత్త, అగ్నిగుండానికి తీసుకెళ్ళిపోతుంది. చిన్నదే కదా అని అనుకున్నావా? ఆ చిన్నదే నిన్ను అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఎవరిలో అయితే పాపం ఉందో వారిని పాతాళం ఏం చేస్తూ ఉంది? పట్టి లాగేసుకుంటూ ఉంది. పాపము చేసిన వారిని పాతాళము
పట్టుకొనును. నీలో బలహీనత ఉందా, అది పాతాళం పట్టుకుంటుంది నిన్ను. నీలో పాపం ఉందా, పాతాళం పట్టుకుంటుంది నిన్ను. నీలో దేవునికి విరోధమైన కార్యములు ఉన్నాయా, పాతాళం పట్టుకుంటుంది నిన్ను. పట్టుకుని పాతాళములోనికి లాగేసుకుంటుంది, అగ్ని గుండంలోకి లాగేసుకుంటుంది. జాగ్రత్త. నీలో ఉన్న బలహీనతను నువ్వేం చేయాలంటే తీసేయాలి. నీవు కానీ ఆ బలహీనతను వదిలేస్తే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, అనేక మందికి దీవెనకరంగా మార్చబడతావు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు ఆయన. వదిలే ఆ బలహీనతను. నీకు కూడెట్టింది ఆ బలహీనత, నీకేమిచ్చింది, దానివల్ల ఏం బాగుపడ్డావు ఆ బలహీనత ద్వారా? లేదండి మరి ఏం చేస్తావు, అలవాటు అయిపోయిందండి, ఇక దాని ద్వారానే అలాగా నడుస్తూ ఉన్న జీవితంలో. వదిలే. దేవుడు కావాలా, ఆ వ్యక్తి కావాలి నీకు? దేవుడు కావాలా, ఆ బలహీనత కావాలి నీకు? నీకు ఎవరు కావాలి? దేవుడే అని అంటే నీవు ఆ బలహీనతను వదిలేయాలి. లేదండి ఇంకా ఆ బలహీనతేనండి, ఇంకా ఆ వ్యక్తితో అలాగే ఉంటానండి, లేదండి ఇంకా అలాగే నడుస్తానండి ఆ వ్యక్తితో అని అంటే దేవుడు దొరకడు. ఇక అలాగే చనిపోయి అగ్నిగుండానికి పోతా. జాగ్రత్త. కాబట్టి దేవుడు కావాలా, ఆ బలహీనత కావాలా? పాపాన్ని జుర్రుకుంటూ ఉంటావా, లేక పాపాన్ని వదిలేసి దేవుళ్ళలోనికి వచ్చేస్తావా? నాకు దేవుడే కావాలి అని అంటే దేవుళ్ళలోనికి వచ్చే. నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తారా ఆయన? నీ జీవితాన్ని వెలిగింపజేస్తారా ఆయన? వెలిగింపజేస్తారు. ఒక ప్రాంతంలో ఒక వేటగాడు ఉన్నాడు. అడవిలోనికి వెళ్ళాడు బాణం తీసుకుని, వేటాడుతూ ఉన్నాడు. ఎవడు తిరుగుతా ఉంటే సాయంత్రం 4 అయిపోయింది కానీ ఎక్కడ ఒక పక్షి దొరకలేదండి. కలిసిపోయి నా జీవితంలో ఎప్పుడు ఇంత అలాగే లేదు, కనీసం మధ్యాహ్నం భోజనానికన్నా ఏదో ఒకటి పక్షి దొరికేది, దాన్ని కాల్చుకు తినేవాడిని, ఒక్కట కూడా భోజనానికి దొరకలేదు అనేసి నిరాశ కలిగి ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు. ఆకాశంలో చిన్నగా కనిపిస్తుంది, పక్షిరాజు తిరుగుతూ ఉన్నాడు. దాన్ని చూసి అరే నా లైఫ్లో ఎప్పుడూ కూడా దీన్ని కొట్టలేదు, నేను దీన్ని చంపలేదు, నా బాణం ఆ పక్షికి ఈ పక్షికి ఆ పిట్టకి ఈ పిట్టకి తగులుతుందే కానీ పక్షిరాజు గుండెల్లోంచి ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు వేటాడలేకపోయాను నేను పక్షిరాజుని, అది ఎప్పుడు పైనే ఉంటుంది ఆకాశంలో, నేను ఎప్పుడు కిందే ఉంటాను, అది ఎలా దొరుకుద్ది అయినా కానీ అని తన మనసులో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈలోగా పక్షిరాజు మనసులో ఒక ఆలోచన పడింది. అరే నేను ఎప్పుడు పైనే తిరుగుతున్నాను కానీ భూమి మీదకి ఎప్పుడు వెళ్ళట్లేదు, నేను ఎప్పుడైనా ఎర్ర కోసం వెళ్తే అలా వెళ్ళి తెచ్చేసుకుంటున్నాను అంతే, ఎప్పుడు నేను సరదాగా కంచు పొందాం, సరదాగా ఆ లోకంలో ఉన్న ఆశలు చూద్దాం, సరదాగా ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఆల్దాం, ఈ గొడవే లేదేంటి నాకు, ఒకసారి చూసొద్దాం అనేసి ఎవడు పక్షిరాజు, ఆకాశంలో ఉన్న పక్షిరాజు క్రిందకి దిగి వస్తూ ఉందని. ఈ వేటగాడేమో చూసి కిందకు వస్తుంది ఏంటిది, మరలా పైకి వెళ్ళిపోద్దంటావా అని అలా చూస్తున్నాడు. ఇంకా కిందకు వచ్చేస్తూ ఉందండి. ఇలాగ నా ఆకాశంలో ఉన్న పక్షిరాజు దూసుకుంటా కిందకి దిగి 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 వచ్చేస్తూ ఉంటే ఇక వేటగాడ గమ్మును బాణం తీసి ఇక అందేసిందిరా మనకనేసి బాణం కొట్టగానే పక్షిరాజు గుండెల్లో నుంచి దిగి వెళ్ళిపోయిందండి, కింద పడిపోయింది పక్షిరాజు. గబగబా వెళ్ళాడు వేటగాడు. వెళ్ళేసరికి పక్షిరాజు ఏడుస్తూ ఉన్నదండి. పాపం వేటగాడికి దయ ఎక్కువ. పక్షిరాజు ఏడుస్తున్నావేంటి, నా బాణం గుండెల్లో దిగిపోయిందని బాధగా ఉందా అని అంటే, బాణం దిగిందని బాధ కాదు, దేవుడు నాకు ఒక క్రమాన్ని పెట్టాడు, నువ్వు ఆకాశంలోనే తిరుగు, నీ స్థాయి ఇక్కడ, నీ స్థానం ఇక్కడ, క్రిందకి వెళ్ళకు, ఆ దిగువనకు, ఆ భూమి మీదకి, ఆ చెట్ల మీదకు నువ్వు వెళ్ళొద్దు అని నా స్థానంలోనే ఉండమని దేవుడు నన్ను నియమిస్తే నా స్థానాన్ని దిగి లోకం ఎలాగుందో చూద్దాం, చెట్లు ఎలాగున్నాయో చూద్దామని నేను కిందకు వచ్చాను. కిందకి రావటం, కిందన్న అందాలు చూడాలని, ఇవన్నీ ఆనందించడం నాకున్న చిన్న బలహీనత. ఆ చిన్న బలహీనతే ఈరోజు నా ప్రాణాన్ని తీసేసింది. బాణం దిగిందని బాధగా లేదు, దేవుడు పెట్టిన క్రమాన్ని నేను తప్పి భూమి మీద ఉన్న లోకంలో ఉన్న అందాలు చూడడం కొరకు నేను వచ్చాను కిందకి. ఆ చిన్న బలహీనతే నా ప్రాణం పోయేలాగా,
నా ప్రాణాన్ని పీకిల మీదకి తీసుకొచ్చింది. పక్షిరాజు అంటా ఉన్నాడు ఇప్పుడు, వేటగాడు దయతో ఒక చిన్న పని చేస్తావా నా కొరకు అని అంటే, చెప్పు, నువ్వేం చెప్తే అది చేస్తాను నేను అని అన్నాడు. ఓ పని చేయి, నేను చనిపోయిన తర్వాత భూమి మీద పాతి పెట్టకు, నన్ను కొండ మీద పర్వతం మీద పాతిపెట్టు. ఎందుకంటే నేను పైనున్న దాన్నే కానీ క్రింద ఉన్నదాన్ని కాదు, కాబట్టి దయచేసి నన్ను కొండ మీద పర్వతం మీదే పాతిపెట్టు అని అంది. అలా ఆ మాట చెప్పి చనిపోయింది. వేటగాడు తీసుకెళ్ళాడు, కొండ మీద ఒక పర్వతం మీద దాన్ని పాతిపెట్టాడు. నేను అంటాను కదా, ఒక చిన్న బలహీనత. ఎక్కడో ఆకాశంలో ఉండాలి పక్షిరాజు, దానికి ఉన్న చిన్న బలహీనత, భూమిని చూడాలి, భూమి మీద ఉన్న అందాలు చూడాలి, లోక ఆశలు చూడాలి, ఇలాగున ఒక చిన్న బలహీనత భూమి మీదకి వచ్చేసింది. రాగానే వేటగాడు బాణం వేసేసాడు, ప్రాణాన్నే పోగొట్టుకున్నది. దానికి ఉన్న చిన్న బలహీనత ప్రాణం పోయేలాగా చేసింది. ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఇంకా కొన్ని సంవత్సరాలు దేవుని పని చేయాలి. అయితే తొందరగా ఎందుకు ప్రాణాన్ని పోగొట్టుకుంటావు? నీలో ఉన్న చిన్న బలహీనతను వదిలేస్తే దేవుడు నీకు ఆయుస్సునిచ్చి నిన్ను ఎంతో ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వస్తాడు కదా. వదిలే ఆ చిన్న బలహీనతను వదిలే. దేవునికి విరోధమైన ఆ చిన్న బలహీనతను వదిలే. నువ్వు వదిలేస్తే నీవు తలగా మార్చబడతావు నీ బంధువుల్లో. నువ్వు వదిలేస్తే ఆ బలహీనతను నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకుని వెళ్తారా ఆయన. నువ్వు వదిలేస్తే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండడమే కాదు, నీవు అనేక మందికి దీవెనకరముగా, నీవు అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడే మార్చేస్తాడా ఆయన. ఎందుకని ఆ చిన్న బలహీనతను బట్టి దేవునికి దూరంగా ఉన్నా, దేవుని మాటలు వినలేకపోతున్నా, దేవునితో సహవాసం చేయలేకపోతున్నా. ఎందుకు? అది వదిలేస్తే నువ్వు దేవుని దగ్గర ఆయన సహవాసంలో ఉండొచ్చు, దేవునితో మాట్లాడుతూ ఉండొచ్చు, దేవుని మాటలు అనేక మందికి చెబుతూ ఉండొచ్చు, అనేక మందిని దేవునిలోనికి నడిపించేదానిగా నీవు ఉండొచ్చు. ఇటువంటి మంచి స్థానాన్ని వదిలేసి ఎందుకని పంది బురదలో దొలుతుంది అలాగ దొలుతూ ఉన్న పాపంలో? ఆ పందికి అలవాటు, అది పందది, దానికి బురదే ఆనందం, దానికి బురదే సంతోషం, జుర్రుకుంటుంది, దొల్లుద్ది. దయచేసి వదిలే. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని యొక్క సంబంధివి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడాయనా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడాయనా. అసలు ఆ భూమి మీదకి పంపించిందే ఎందుకని? దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క పని నీ భుజముల మీద ఎత్తుకుని ఆయన కాడి మోస్తావని నిన్ను భూమి మీదకు పంపించాడు. నువ్వేమో లోకందాలు ఇంకా చూడాలి, లోకంలో ఉన్న ఆశలన్నీ చూసేయాలి, లోకంలో ఉన్న ప్రతి చూడాలి. నువ్వు ప్రయాణం చేస్తానే ఉన్నావు, కానీ లోకములో ఉన్న ప్రతి దాన్ని విడిచిపెట్టి, దేవునికి విరోధమైన ప్రతి కార్యాన్ని విడిచిపెట్టి, నేను దేవుని కోసం నిలబడతా, నేను దేవుని యొక్క పని చేస్తా అన్న తలంపే నీకు రావట్లేదు. రావాలి, నువ్వు దేవునిలో నిలబడాలి. దేవుని కొరకు నువ్వు నిలబడి ఆయన పని బలముగా చేయాలి. నువ్వు ఒక్కడ చాలండి, ఒక్కడ చాలు. ప్రాంతానికి ఒకడు ఉంటే చాలు, 100 మంది కావక్కర్లేదు. ఒక్కడ చాలు. అడుగు పెడితే అక్కడ దీవెన కలగాలి. పొర్రపాటున ఆ గ్రామంలో అడుగు పెడితే ఆ గ్రామానికి దీవెన కలగాలి. అటువంటి అభిషేకం నీ మీదకి రావాలి. పొర్రపాటున ఒక మాట దేవుడు నిన్ను దీవిస్తాడని పలికితే ఆ వ్యక్తికి దీవెన కలగాలి. అటువంటి అభిషేకం నీ మీదకి రావాలి. నీవు అడిగి పెట్టిన ప్రతి చోటు అనేక మంది రక్షింపబడాలి, అనేక మంది మార్చబడాలి, అనేక మంది దీవించబడాలి, అనేక మంది లేవనెత్తబడాలి, దేవుని కొరకు నిలబడాలి. కంకణం కట్టుకుని నేనున్నానయ్యా అని యెషయా ప్రవక్త ఎలాగైతే దర్శనమందు దేవునికి చిత్త ఉన్నాడో, నీవు కూడా అలాగున అటువంటి వారిని తయారు చేసేవానిగానే ఉండాలి. అటువంటి అభిషేకం నీ మీదకి రావాలా? నీలో ఉన్న చిన్న బలహీనతను వదిలే. నువ్వు వదిలేస్తే దీవించబడతా. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, చూడండి మరలా అదే మాట. ఎఫెసీ 5వ అధ్యాయము
8వ వచనం, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. మనలో ఏముండాలి? మొదటి మాట మంచితనం ఉండాలి. మనం వెలుగులో ఉన్నాము అంటే గుర్తింపు ఒకటి ఏంటంటే, రుజువు ఏంటంటే మంచితనం ఉండాలి. ఇక రెండవది నీతి ఉండాలి. నీతి అంటే 2 రకాలు మనందరికీ తెలుసు. ఒకటి మన నీతి, రెండవది దేవుని యొక్క నీతి. దేవుని యొక్క నీతి అంటే ఉచితంగా వస్తుంది. మన నీతి ఉచితంగా రాదు, మంచి కార్యాలు చేస్తే వస్తుంది. మంచి కార్యాలంటే బట్టలు లేవా, బట్టలు పెట్టాలి పేదవారికి. అన్నం లేదా, పేదవారికి అన్నాన్ని పెట్టాలి. ఏవండి, ఇలాగున ఎవరైనా శ్రమల్లో ఉన్నారా, వారికి సహాయం చెయ్యాలి. ఇలాగున అనేక మందికి సహాయం చేసేవారిగా మీరుంటే మీలోనికి నీతి కలుగుద్ది. ఈ మాట ప్రకారంగా మనందరిలో నీతి ఉండాలి. యేసు ప్రభువారు చూడండి, ఒక మాట ఎక్కడ కనిపిస్తుంది అంటే లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కెను. యాజకుడు, లేవీయుడు, సమరయుడు. ఏవండి, మీరు గ్రహించాలి. ఒక వ్యక్తి మరి యెరూషలేం పట్టణం నుండి దిగి ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు యెరికో పట్టణానికి. అంటే యెరూషలేం పట్టణం ఎత్తులో ఉంది, యెరికో పట్టణం పల్లంలో ఉంది. ఆ వ్యక్తి ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే మీరు గ్రహించాలి. దొంగలు వచ్చేసి ఈ వ్యక్తిని కొట్టేశారు, చెతక్ కొట్టేసి తన దగ్గర ఉన్న డబ్బంతా పట్టుకెళ్ళిపోయారు. ఈ వ్యక్తి కొన ఊపిరితో ఉన్నాడు, చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఈలోగా అదే దారిలో యాజకుడు వచ్చాడు. యాజకుడు వచ్చి చూడగానే, అరే ఎవరో కొట్టేశారే, చనిపోయేలాగా ఉన్నాడే అన్న ఆలోచన కలిగింది. కానీ దగ్గరికి వెళ్ళలేదు, తప్పించుకుని అలా దూరంగా వెళ్ళిపోయాడు. ఈలోగా రెండో వ్యక్తి వచ్చాడు. అతను ఎవరు అంటే లేవీయుడు. అతను కూడా అర్రే ఎవరో కొట్టేశారే, చనిపోయే స్థితిలో ఉన్నాడే అని చూసి అతను కూడా తప్పించుకెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి వచ్చాడు. అతను ఎవరు అంటే సమరయుడు. అతను దగ్గరికి వచ్చాడు, చూశాడు, అరే ఎవరో కొట్టేశారు అని దగ్గరికి వచ్చి కూర్చుని ద్రాక్షరసాన్ని పట్టించాడు. తన దగ్గర ఉన్న ద్రాక్షరసం తీసి పట్టించాడు. అలాగనే తన దగ్గరున్న నూనె తీసి గాయాలకు రాసి ఆ గాయానికి కట్లు కట్టాడు. తను తీసుకొచ్చి తన గాడిద మీద కూర్చోబెట్టి గ్రామంలోనికి తీసుకెళ్ళి ఒక పూట కూలివాని దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఆ కూలివాని దగ్గర ఇతన్ని పరుండబెట్టి, ఇదిగో నీకు కొంత సొమ్మిస్తా ఉన్నాను, తీసుకో, మరలా నేను తిరిగి వస్తాను, నా ప్రాంతానికి వెళ్ళి మరలా వస్తాను, నేను తిరిగి వస్తా ఉన్నప్పుడు నీకు ఎంత సొమ్ము కావాలో అంతా ఇస్తాను, ఇతన్ని బట్టి బాగా చూడు అని చెప్పి అప్పగించి వెళ్ళాడు. ఇప్పుడు ఇందులో యాజకుల్లో నీతి చేసే కార్యం, మంచి కార్యం చేసేది ఉందా? లేవీయుల్లో ఉందా? అసలు యాజకుడు అంటే ఎవరండి? పాస్టర్. ఆ దినాల్లో యాజకుడు, ఈ దినాల్లో పాస్టర్ అయ్యుండి మంచి కార్యం చేసే ఇది లేదు. మంచి కార్యం చేస్తే నీతి కలుగుద్ది, మంచి కార్యం చేసే గుణం లేదు యాజకుడికి. ఇక రెండోవాడు లేవీయుడు. లేవీయుడు అంటే మనందరికీ తెలుసు, దేవుని యొక్క ఆలయంలో పరిచర్య చేసేవాడు. దేవుని యొక్క ఆలయంలో పరిచర్య చేస్తున్నాడే, ఒక వ్యక్తికి సహాయం చేయటం గొప్పదా? దేవుని యొక్క ఆలయంలో పరిచర్య చేయటం గొప్పదా? దేవుడు ఆలయం గురించి వచ్చారా, మనుషుల కోసం వచ్చారా? దేవుడు ఆలయం గురించి సిలువలో ప్రాణం పెట్టారా, లేకపోతే మనుషుల గురించి సిలువలో ప్రాణం పెట్టారా? ఆయన భూమి మీద ఆలయాలు ఉండిపోతాయి. తాపీ మేస్త్రులు కట్టిన ఆలయం భూమి మీద ఉండిపోతుంది. కానీ రక్షింపబడిన ఏ మనిషి అయినా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏది గొప్పది? దేవుని ఆలయమా, తాపీ మేస్త్రి కట్టిన దేవుని ఆలయమా, లేక మనమా దేవుడు కట్టిన ఈ ఆలయమా? ఏది గొప్పది? దేవుని ఆలయంలో పరిచర్య చేయడం గొప్పతనం కాదు. దానికన్నా గొప్పది ఏది అంటే ఒక వ్యక్తికి సహాయం చేయటం గొప్పది. దయచేసి మీరు గ్రహించాలి. పరిచర్య చేయాలి, చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ దానికన్నా గొప్పది ఒక వ్యక్తికి సహాయం చేయటం. యాజకుడికి లేదు, లేవీయుడికి కూడా లేదు. ఇకపోతే మూడో వ్యక్తి సమరయుడు. ఏ బిరుదు లేదు ఈయనకి, ఏ అధికారం లేదు. సమరయుడు సామాన్యమైన వ్యక్తి.
పేరు లేదు, కీర్తి లేదు, కానీ తన దగ్గర మంచి కార్యము చేసే ఆ మనసు ఉంది, మంచి పని చేసే ఆ మనసు ఉంది. కాబట్టే తన దగ్గర ఉన్న ద్రాక్షారసాన్ని అతనికి పట్టించాడు. ఏవండి, అలాగునే తన దగ్గర ఉన్న నూనె తీసి గాయాలకు రాసి కట్లు కట్టాడు. అతని నిమిత్తం ఇంకొక వ్యక్తికి డబ్బు కూడా ఇచ్చాడు. నీతి ఉండాలి. అనేక మందికి ఏవండి మంచి కార్యాలు చేసే మనసు ఉండాలి. ఎవరికైతే మంచి కార్యాలు చేస్తున్నామో వారిని బట్టి మనకి ఏం కలుగుద్దట? నీతి కలుగుద్ది. ఆ నీతి మనలో ఉండాలి. మనలో ఎప్పుడైతే ఆ నీతి ఉంటుందో ఖచ్చితంగా దీవించబడతా. వెలుగులోకి వచ్చేసామా అయితే ఏముంటుంది? మంచితనం ఉంటుంది, నీతి కూడా ఉంటుంది. దేవుళ్ళలోకి వచ్చేసానండి అని అంటారు, గట్టెక్కేసామండి, దేవుళ్ళో ఉన్నామండి. అరే, నువ్వు దేవుళ్ళో ఉన్నావు అనడానికి రుజువు ఉండాలి కదా. నీలో మంచితనం ఉంటే దేవుళ్ళో ఉన్నావు, నీలో నీతి ఉంటే దేవుళ్ళో ఉన్నావు. వెలుగులో ఉన్నావు అనడానికి అర్థం ఏంటి? మంచితనం ఉండాలి, నీతి ఉండాలి. నీతి మాలిన పనులు చేస్తారు కొంతమంది, దేవునికి అవమానాన్ని తీసుకొచ్చే పనులు. ఆలయానికి వచ్చేస్తారు, రాత్రులు చూడండి ఎవరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తప్పులు చేస్తారు, తోటల్లోకి వెళ్ళిపోయి పాకల్లోకి వెళ్ళిపోయి వ్యభిచారం చేస్తూ ఉంటారు కొంతమంది. నీతి మాలిన పని కదా అది, నీతి తప్పిన పని కదా అది. వారిది వీరిది దోచుకుంటూ ఉంటారు. అంత పనులు మేము చేయట్లేదండి అని అంటారు. చేయట్లేదా? ఆడవారు చూడండి, కూరగాయలు సైకిల్ దగ్గర కూరగాయలు తీసుకుంటున్నారు అనుకోండి, ఏవండి అతను అలా చూడగానే ఏవండి అందులో ఉన్న 2 బెండకాయలు ఎలా లాగేసుకుంటారు, తీసేసుకుంటారు అందులోంచి. అతను చూడకుండా, సావుకారు చూడకుండా ఈ 2 బెండకాయలు తీసుకుని సింగిల్ చేసుకుంటారు. ఏ పనిది? నీతి మాలిన పనిది. నీతి లేకుండా ఏది చేయడానికి వీల్లేదు. అబ్రహాం చూడండి, నిజానికి సారమ్మ ముసలాం అయిపోయిన తర్వాత చనిపోయింది, పాతి పెట్టడానికి స్థలం లేదండి. ధనవంతుడే, బంగారం ఉంది, డబ్బు ఉంది, జీవాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ధనవంతుడు ఎవరు అంటే అబ్రహామే. కానీ ఎప్పుడు డేరాల్లోనే బ్రతికాడు, భూమి లేదు. సారమ్మ చనిపోయేసరికి భూమే లేదు. అంటే అబ్రహాము జీవితాంతకాలం ఎక్కడున్నాడు? డేరాల్లోనే ఉన్నాడు, ఇల్లు కట్టుకోలేదు, డేరాలే. కానీ బహుధనవంతుడు, బంగారం వెండి ఏవండి అలాగనే జీవాలు డబ్బు బోల్డ్ అంత ఉంది. ఆ ప్రాంతంలోనే బహుధనవంతుడు అని చెప్పచ్చు, అంత ధనం కలిగి ఉన్నాడు. కానీ ఏమి లేదట, ఏమి లోటట? స్థలము లేదండి. తన భార్యను పాతి పెట్టడానికి స్థలము లేదు. మొత్తం మీద అబ్రహాము వెతుకుతున్నాడు, అక్కడ ఇక్కడ అడుగుతున్నాడు, అయ్యా ఏమైనా స్థలాలు ఏమైనా ఉంటే చూడండి, ఇలా పాతి పెట్టాలి నా భార్యనంటే. అసలు ఆ ప్రాంతంలో మంచి పేరు పొందుతున్నాడు అబ్రహాం, అప్పటికే మంచి పేరు కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా అబ్రహమా, నా దగ్గర స్థలం ఉంది పలానా చోట, తీసుకోది, నీ భార్యను పాతిపెట్టు అని అన్నాడు. వేలంతో చెప్పండి, డబ్బులు ఎంతో అని అన్నాడు. అది పెద్దదేముంది అబ్రహమా, నీకు నాకు పెద్ద ఏమన్నా, ఇదేముంది అది చిన్న స్థలం, అది తీసుకో ఊరికే అని అన్నాడు. వద్దయ్య, అలాగా వెలిస్తేనే నేను తీసుకుంటాను, వెలవకుండా నేను తీసుకోను అని చెప్పాడు. ఆవిడ వెల చెప్పాడు, కొంత వెండి తీసి ఏవండి ఆ వ్యక్తికి ఇచ్చాడు. తన భార్యను ఆ కొన్న స్థలములో పాతి పెట్టాడు. చూడండి అబ్రహాములో ఎంత నీతి ఉందో, ఎంత నీతిపరుడో. ఒక వ్యక్తి స్థలాన్ని ఊరికే తీసుకోలేదు, వద్దు నాకు వెలిస్తేనే తీసుకుంటాను అన్నాడు. అది కదా నీతి. అటువంటి నీతి నీలో నాలో ఉండాలి. నీ పొరుగువాని దేనిని ఆశింపకూడదు. మనకు చాలు, ఇంకెవరిది వద్దు అని అంటారు. కానీ కూరగాయల సైకిల్ దగ్గర బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు చూడకుండా తీసేసుకుంటారు. నీతిమల్లి పని, ఆ పని చేయకండి. మరికొందరు ఉంటారు, ఏదో పక్కింటి వారు చేపల కూరేసి కూరగిన్నిస్తారే, శుభ్రంగా తోమేసి బల్ల మీద పెడతారు. ఏల్దా ఎక్కడ పెడతారట? బల్ల మీద. ఒక వారం పోయిన తర్వాత, 10 రోజులు పోయిన తర్వాత మర్చిపోతారు కదా సాధారణంగా కొంతమంది. ఏమ్మా మొన్న చేపల కూర వేసాను కదా, కూరగిన్ని ఇచ్చేవా అని అంటే, మొన్న ఇచ్చేసాను కూరగిన్ని, ఎన్నిసార్లు ఇవ్వను అని అంటారు. అంటే కూరగిన్ని ఏం చేశారు? తోమేసుకుని బల్ల మీద పెట్టారు. ఏ పనిది? నీతి మాలిన పనిది. నీది నీకుంటే చాలు, ఇంకా దేవుడు ఇస్తాడు, పొందుకో. అంతేగాని పక్క వారిది దొంగిలించుకో. దయచేసి మనము వెలుగులో ఉన్నాము అనడానికి 3 కారణాలు ఏంటి అంటే, 1 మంచితనము, 2వది నీతి, 3వది సత్యం. అక్కడ మనకు ఉన్నాయి. ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి?
వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనిపిస్తూ ఉన్నాయి. నీలో కనిపించాలి ప్రజలకు. నీలో ఉన్న నీతి, నీలో ఉన్న సత్యము, నీలో ఉన్న మంచితనము ప్రజలకు కనిపించాలండి. కనిపించాలి. నీలో సత్యం ఉందా? కనిపించాలి. కనిపిస్తే నిజంగా నువ్వు దేవుని సంబంధివి. నిజముగా వెలుగులోనే ఉన్నావు, చీకట్లో లేవు. వెలుగులో ఉన్నామండి అని చీకటి కార్యాలు చేసేవారు ఎందరో. కానీ నిజంగా వెలుగులో ఉంటే నీలో మంచితనం ఉంటుంది, నీతి ఉంటుంది, అలాగునే సత్యం ఉంటుంది. కొన్ని మాటలు మనకు ఇంకా ఉన్నాయి, సమయం లేదు. కానీ కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం, నీ సత్యమును అనుసరించి నడుచుకునుచున్నాను. ఎవరన్నారు ఈ మాట? దావీదు. నీతి విషయంలో కూడా ఒక మాట ఉంది. ఆదికాండములో 6:9 కనిపిస్తుంది. నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడై ఉండెను. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే అనేక మాటలు దావీదు పలుకుతున్నాడండి. సత్యమును అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నానంటాడు. అంటే మరి దావీదు సత్యం కలిగి ఉన్నాడంటే మనం ఏం కలిగి ఉండాలి? సత్యం కలిగే ఉండాలి. అసలు సత్యం ఏంటి అంటే నిజము. అబద్ధం ఆడకుండా ఎవరైతే ఉంటారో వారిలో సత్యం ఉన్నది. అందుకే యేసయ్య ఏమంటారు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. యేసయ్యే సత్యం. ఆ సత్యము ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వారిలోనూ కూడా సత్యము వచ్చేస్తూ ఉంది. మనలో దేవుని గూర్చిన సత్యము ఉండాలి. ఎవరైతే సత్యాన్ని కలిగి ఉంటారో వారికి మెండైన ఆశీర్వాదములు దక్కుతాయండి. దీవించబడాలి అన్న ఆశ ఉందా? హెచ్చింపబడాలి అన్న ఆశ ఉందా? అయితే సత్యము కలుగుండు. ఆ సత్యాన్ని ఖచ్చితంగా వెంబడిస్తూ ఉండు. నీ జీవితం బాగుంటుంది. ఇంకా వర్ధిల్లుతావు, ఇంకా ఎదుగుతావు, ఇంకా ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడతావు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయుదును. ఇంకా అంతగంతకు దావీదుని దేవుడు ఎలాగన వర్ధిల్లింపజేసాడో నిన్నును అలాగన వర్ధిల్లింపజేస్తాడు ఆయన. ఇంకా అధికారులు కూర్చున్న చోట నీవును కూర్చుంటావు. ఇంకా నీ బంధువుల్లో తలగా అవుతావు. ఇంకా నీకు కీర్తి, పేరు నా దేవుడు కలగజేస్తాడు. అయితే చీకట్లో ఉన్నావా? వెలుగులో ఉన్నావా? వెలుగులో ఉన్నానండి అని అంటే 3 గుణాలు నీలో ఉండాలి. 1 మంచితనము, 2 నీతి, 3 సత్యము. ఈ 3 నీలో ఉంటే నీవు చీకటిలో లేవు, వెలుగులోనే ఉన్నావు, దేవుని సంబంధివే. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో నా తండ్రి, ఎన్నో మాటలు మాట్లాడి ఉన్నారు ప్రభువా. వందనాలు, స్తోత్రములు. ఇంకనూ దీవించండి, బలపరచండి. ఈ వాక్యాన్ని ఎందరైతే విన్నారో వారందరిని దీవించి బలపరచండి ప్రభువా. ఇదిగో మేమంతా కూడా మంచితనం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, సత్యము కలిగి ఉండాలి ప్రభువా. అటువంటి గుణములు మాలో ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.